ఫాస్టాగ్లో అమౌంట్ లేకుండా ఫిజికల్గా కార్డ్ లేకుండా ఎగ్జిట్ దగ్గర చాలా గొడవ అవుతుంది. ఇదివరకు కూడా గొడవలైన సందర్భాలు ఉన్నాయి. సో బేసిక్గా చాలామంది అవుటర్ రింగ్ రోడ్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు. ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ గురించి ఫుల్ డీటెయిల్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది నేను చెప్తాను. హలో అందరికీ, నా పేరు రజనీకాంత్. మీరు చూస్తున్నారు జనరల్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ముచ్చట్లకు పులిస్ స్టాప్ ఉండదు. సో September 2 రోజు నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. దానికి 1 million వ్యూస్ వచ్చినాయి, చాలా వైరల్ అయింది. అందులో ఆ వీడియో ఏంటంటే, నేను ఆ రోజు హైదరాబాద్ వెళ్తుంటే షామీర్పేట్ అవుటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్లో ఒక కార్ అన్న ఏం చేసిందంటే, ఫాస్టాగ్లో అమౌంట్ ఉందనుకొని ఫాస్టాగ్ లైన్లో ఎంటర్ అయ్యిండు. కాకపోతే ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఫాస్టాగ్లో అమౌంట్ లేదు. అక్కడ ఉన్న స్టాఫ్ ఏం చేసిర్రంటే, సార్ మాన్యువల్గా ఇస్తా ఆగురు సార్ అన్నట్టు ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటా ఆయన వెళ్ళి మాన్యువల్గా ఎంట్రీ చేసిండు. మాన్యువల్గా ఎంట్రీ చేయగానే ఆ గేట్ ఓపెన్ అయింది. ఈ గేట్ ఓపెన్ అయితే ఆ కారు వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఇది ఫాస్టాగ్తోనే ఓపెన్ అయినట్టున్నది అని ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ రిసిప్ట్ లేకపోతే ఎగ్జిట్ దగ్గర డబుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్తో ఎంటర్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఫిజికల్గా ఈ రిసిప్ట్ లేకపోతే ఎగ్జిట్ దగ్గర డబుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అది తెలియక ఆయన వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి నేను అది తీసుకొని ఆయన అవుటర్ రింగ్ రోడ్ లెఫ్ట్ సైడ్ 5th లైన్లో ఆపి నేను ఆ రిసిప్ట్ ఇవ్వడం జరిగింది. తీసుకోవాలి కామెంట్స్ పెట్టినారు, అలా అవసరం లేదు, అలా ఇవ్వడం ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్ ఎక్కడ ఎంటర్ అయినామని చెప్తే ఆ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఎంత వాళ్ళ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు అని చెప్పి అన్నారు. సో అట్లా ఉండదన్న, అసలు అట్లా ఉండదు. మీరు జస్ట్ చెప్తే వాళ్ళు నమ్మడానికి మన చుట్టాలు కాదు కదా, అవుటర్ రింగ్ రోడ్ స్టాఫ్ కదా, వాళ్ళు అస్సలు నమ్మరు. ఒకవేళ మన అకౌంట్లో ఫాస్టాగ్లో అమౌంట్ ఉంటే మనం వెళ్తే ఓకే. కాకపోతే ఏంటంటే ఫాస్టాగ్లో అమౌంట్ లేకుండా ఫిజికల్గా కార్డ్ లేకుండా ఎగ్జిట్ దగ్గర చాలా గొడవ అవుతుంది. ఇదివరకు కూడా చాలా గొడవలైన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా కావద్దు. ఆ కార్లో ఫ్యామిలీ కూడా ఉంది, ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం, పాపం అక్కడ గొడవ అవుతుంది అనే ఉద్దేశంతో నేను తీసుకుపోయి ఇచ్చిన. చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేసినారు, గుడ్ హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి. కొందరేమో అవసరం లేదు, నువ్వు తనకి రిసిప్ట్ ఇవ్వడం వల్ల ఆయన నేర్చుకునేది ఏంది అని ఒకరు, లేదు అంటే వేరే వాళ్ళ కార్లకు ఇబ్బంది పెట్టడం అవుటర్ రింగ్ రోడ్ మీద ఈ సిల్లీ థింగ్స్, ఇది కరెక్ట్ కాదని చాలామంది. అయితే బేసిక్గా ఏంటంటే 5th లైన్లోనే బ్యాక్ కన్ఫర్మేషన్, సైడ్ కన్ఫర్మేషన్ తర్వాతనే నేను లెఫ్ట్ కాపిన. ఆయన వచ్చిండు, ఆయన నా వెనకాల ఆపేసి ఆయన సైడ్కి వచ్చి నాకు రిసిప్ట్ తీసుకున్నాడు. మాట్లాడినా నేను, ఎందుకు చూపెట్టడం అని కెమెరాలో రికార్డ్ చేయలేదు. చాలామంది ఇది ఎడిటింగ్ చేసినట్టున్నావు, అక్కడ కార్ ఆగినట్టే లేదు, అది నువ్వు ఎట్లా చేసినావు, అసలు అది ఎడిటింగ్, అది నువ్వు ఇవ్వలేదు అని అంటే, సరే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. సో బేసిక్గా చాలామంది అవుటర్ రింగ్ రోడ్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు. ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ గురించి ఫుల్ డీటెయిల్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి నేను చెప్తాను. యూట్యూబ్ ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో కానీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు వెంటనే చూడొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. సో విషయానికి వెళ్తే, మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ చుట్టూ కవర్ చేస్తూ ఉంటుంది. ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్న మొత్తం అవుటర్ రింగ్ రోడ్ డిస్టెన్స్ వచ్చేసి 158 కిలోమీటర్లు. 19 ఎగ్జిట్స్ ఉంటాయి. 19 ఎగ్జిట్స్లో ఇప్పుడు ఒక 3 సబ్ ఎగ్జిట్స్ అయ్యాయి. అందులో 1A, 18A, 4A, ఈ 3 సబ్ ఎగ్జిట్స్తో కలిపి మొత్తం 22 ఎగ్జిట్స్ ఉంటాయి. అవుటర్ రింగ్ రోడ్ మీద టోటల్ 5 లైన్స్ ఉంటాయి. డివైడర్ పక్కన 1st, 2nd ఏమో కార్ల కోసం, లైట్ మోటార్ వెహికల్స్ కోసం, 3rd, 4th ఏమో హెవీ వెహికల్స్ కోసం, 5th లైన్ అనేది ఎమర్జెన్సీ పార్కింగ్ కోసం. సో ఈ 5th లైన్లో మ్యాక్సిమం ఆగకుండా ఉండడానికే ప్రయత్నించాలి. అవుటర్ రింగ్ రోడ్ మీద ఆగడం అంత మంచిది కాదు. ఈ 1st లైన్లో ఏంటంటే, డివైడర్ పక్కన 1st, 2nd లైన్లు ఏంటంటే కార్లో కూడా 2 వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, డివైడర్ పక్కన 1st లైన్ ఏదైతుందో అందులో వెళ్ళాలి అంటే 100 to 120 స్పీడ్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి. అదే నేను అంత స్పీడ్ వెళ్ళను, 80, 90 వెళ్తా అంటే సెకండ్ లైన్ స్పీడ్ లిమిట్ వచ్చేసి 80 to 100 స్పీడ్ లిమిట్. ఇది ఫస్ట్ లైన్ వచ్చేసి 100 to 120 స్పీడ్ లిమిట్. 120 క్రాస్ చేయకూడదు, మనకి 1035 రూపీస్ ఫైన్ వస్తుంది. సో ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కార్లో వెళ్ళే వాళ్ళు మాత్రం దాదాపు 1st, 2nd లైన్ మాత్రమే యూజ్ చేయాలి. 3rd, 4th లైన్ అనేది మనకి హెవీ వెహికల్స్ గురించి, అది మనకు సంబంధం లేదు. 5th లైన్ అనేది ఎమర్జెన్సీ పార్కింగ్ గురించి. బేసిక్గా ఈ చాలామంది ఏం చేస్తారంటే, జిగ్జాగ్ డ్రైవింగ్గా ఇట్లా 3rd లైన్లో, 4th లైన్లో, లేదంటే 1st లైన్లో, 2nd లైన్లో జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తారు. అలా చేయకూడదు, చాలా ప్రమాదం. సో ఇంకొకటి ఎగ్జాంపుల్, మనం షామీర్పేటలో ఎక్కినాం. షామీర్పేటలో ఎక్కి మనం వరంగల్ ఎగ్జిట్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9 దిగాలి. ఎగ్జిట్ నెంబర్ 9 దిగకుండా కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి, అయ్యో 1 కిలోమీటర్ వెనకకు వచ్చినా కదా, నేను వెనక్కి మెల్లగా చూసుకుంటూ వెళ్తా అంటే అది చాలా పెద్ద ప్రమాదం. అలా వెళ్ళడానికి అసలు ట్రై చేయకండి, అలా వెళ్తే చాలా పెద్ద ప్రమాదం. ఒకవేళ అవుటర్ రింగ్ రోడ్ మీద మీ ఎగ్జిట్ మిస్ అయితే నెక్స్ట్ ఎగ్జిట్కి వెళ్ళి ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ముందు ఇంకొక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ నుంచి రైట్ తీసుకొని ఆ ఫ్లేవర్ కిందికి వెళ్తే మళ్ళీ మీరు యూటర్న్ తీసుకుంటే మళ్ళీ రీఎంట్రీ అవ్వచ్చు. రీఎంట్రీ అయ్యి రండి. మా అంటే 16 కిలోమీటర్లు, దాదాపు నువ్వు పొయ్యి వస్తే 16 కిలోమీటర్లకి 1 లీటర్ పెట్రోల్. ఈ లీటర్ పెట్రోల్ గురించి చూసుకుంటే
ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది రివర్స్ పోతే. అలా వెళ్ళడానికి ప్రయత్నించకండి ఎవరు. ఔటర్ రింగ్ రోడ్ అనేది చాలా డేంజర్. ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ మీద 100 స్పీడ్ లిమిటే ఉండే. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఆ 100 స్పీడ్ అనేది 120 స్పీడ్ చేశారు. చాలామందికి డౌట్ రావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి ఈ రోడ్లకి సంబంధం ఏంది అని అంటే సంబంధం ఉంటుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది స్టేట్ హైవే కిందికి కానీ నేషనల్ హైవే కిందికి కానీ రాదు, సిటీ ఎక్స్ప్రెస్ హైవే కిందికి వస్తుంది. అందుకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిందో యాన్యువల్ పాస్ అనేది ఈ ఓఆర్ఆర్ మీద వర్తించదు. ఇదేంటంటే సిటీ ఎక్స్ప్రెస్ హైవే కిందకి వస్తుంది కాబట్టి ఆ యాన్యువల్ పాస్ అనేది ఇక్కడ పనిచేయదు. స్టేట్ హైవే మీద కూడా పనిచేయదు. హైదరాబాద్ టు కరీంనగర్ హైవే మీద 2 టోల్ గేట్స్ ఉంటాయి, ఒకటి దుద్దేడ, ఇంకొకటి రేణుకుంట. ఈ 2 టోల్ గేట్స్ దగ్గర కూడా ఈ యాన్యువల్ పాస్ అనేది పనిచేయదు. వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే 2 టోల్ గేట్స్ ఉంటాయి, ఆ టోల్ గేట్స్ దగ్గర పనిచేస్తుంది. ఈ నేషనల్ హైవే కాబట్టి ఈ నేషనల్ హైవే దగ్గర ఇది పనిచేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద ఛార్జెస్ ఎట్లా ఉంటాయంటే కిలోమీటర్కి ₹2.44 అనేది ఛార్జ్ చేస్తారు. వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే గట్కేసర్ దగ్గర మీరు ఎంటర్ అయ్యి ఔటర్ రింగ్ రోడ్ ఎంటర్ అయ్యి మీరు తుక్కుగూడలో దిగుతారనుకోండి, 40 కిలోమీటర్స్ 41 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 41 కిలోమీటర్స్కి దాదాపు ₹100 ఛార్జ్ చేస్తారు. మళ్ళీ అదే రూట్లో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో తుక్కుగూడ వచ్చారనుకోండి, మీరు ఎక్కడైతే ఎగ్జిట్ అయ్యారో ఆ ఎగ్జిట్ నుండే మళ్ళీ ఎంటర్ అయితే తుక్కుగూడలో ఎగ్జిట్ అయ్యారు కదా వెళ్ళేటప్పుడు, అదే తుక్కుగూడలో మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ మీరు గట్కేసర్లో దిగితే హాఫ్ ఛార్జ్, అంటే వెళ్ళేటప్పుడు ₹100 కట్ అయింది కదా, వచ్చేటప్పుడు ₹50 మాత్రమే కట్ అవుతుంది. చాలామందికి ఈ విషయం తెలియదు, వెళ్ళేటప్పుడు 100 వచ్చేటప్పుడు 100 అని అనుకుంటారు. అలా కాదు. వితిన్ 24 అవర్స్లో ఇప్పుడు మనకు ఔటర్ రింగ్ రోడ్ మీద 24 అవర్స్ లోపు మళ్ళీ మీరు అదే ఎగ్జిట్ నుండి సేమ్ ఎగ్జిట్ నుండి మళ్ళీ సేమ్ ఎంట్రీ అయ్యారనుకోండి, మీకు 50% ఛార్జ్ చేస్తారు. మొత్తం మనకి 22 ఎగ్జిట్స్ ఉంటాయి. 22 ఎగ్జిట్స్ ఏంటంటే ఫస్ట్ ఎగ్జిట్ వచ్చేసి మనకి కోకాపేట్, సెకండ్ ఎగ్జిట్ 1A వచ్చేసి నియోపోలిస్ అని ఇంకా ఓపెన్ అవ్వలేదు, అది కన్స్ట్రక్షన్లోనే ఉంది. సెకండ్ ఎగ్జిట్ వచ్చేసి కొల్లూరు, థర్డ్ ఎగ్జిట్ వచ్చేసి పటాన్ చెరువు ముంబై హైవే, ఫోర్త్ ఎగ్జిట్ వచ్చేసి సుల్తాన్పూర్ ఐడిఏ బొల్లారం అని కూడా అంటారు. 4A ఎగ్జిట్ వచ్చేసి మల్లంపేట్. ఈ మల్లంపేట్ ఎగ్జిట్ దిగితే ఏంటంటే మనం ఎగ్జిట్ దిగి లెఫ్ట్ వెళ్తే మనకి బాచ్పల్లి ఎక్స్ రోడ్స్ వస్తుంది. బాచ్పల్లి రైట్ తీసుకుంటే మనకి మియాపూర్ ఎక్స్ రోడ్స్, కొండాపూర్ వెళ్ళడానికి, సిటీ లోపలికి వెళ్ళడానికి ఇది ఈజీ వే. ఎగ్జిట్ 5 వచ్చేసి దుండిగల్ గండిమైసమ్మ అని కూడా అంటారు. ఎగ్జిట్ నెంబర్ 6 వచ్చేసి మనకి మేడ్చల్. ఎగ్జిట్ నెంబర్ 7 వచ్చేసి కరీంనగర్, షామీర్పేట్ ఎగ్జిట్ కరీంనగర్ టువర్డ్స్ కరీంనగర్. సో ఎగ్జిట్ నెంబర్ 8 వచ్చేసి మనకి కీసరా ఈసీఎల్ వెళ్ళడానికి. ఎగ్జిట్ నెంబర్ 9 వచ్చేసి గట్కేసర్ వరంగల్ వెళ్ళడానికి. ఎగ్జిట్ నెంబర్ 10 వచ్చేసి తారామత్పేట్ మనకి నాగోల్ వెళ్ళడానికి కూడా షార్ట్ కట్ అది. ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చేసి మనకి పెద్దంబర్పేట్ విజయవాడ హైవే. ఎగ్జిట్ నెంబర్ 12 వచ్చేసి మనకి బిఎన్ రెడ్డి నగర్ వెళ్ళడానికి. ఎగ్జిట్ నెంబర్ 12 నాగార్జున సాగర్ ఎగ్జిట్. 13 వచ్చేసి రావిర్యాల్, ఇది మనం వండర్లో వెళ్ళడానికి కూడా ఇదే రోడ్ యూజ్ చేస్తాం. ఎగ్జిట్ నెంబర్ 14 వచ్చేసి మనకి తుక్కుగూడ. ఎగ్జిట్ 14 దిగిన తర్వాత మనకి ముందుకెళ్ళిన తర్వాత 2 రోడ్లు వస్తాయి, హైవే వస్తుంది. లెఫ్ట్ వెళ్తే 198 కిలోమీటర్స్ మనకి శ్రీశైలం హైవే, శ్రీశైలం. రైట్ తీసుకుంటే తుక్కుగూడ తర్వాత ముందుకెళ్ళిన తర్వాత ఒక 8 కిలోమీటర్స్ ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి షార్ట్ కట్ రూట్ ఉంటుంది. వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఎగ్జిట్ నెంబర్ 14లో దిగి తుక్కుగూడ ఊర్లో నుండి వెళ్ళి ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతారు. ఇది షార్ట్ కట్ వే అని చెప్పొచ్చు. ఎగ్జిట్ నెంబర్ 15 వచ్చేసి ఫ్యాబ్ సిటీ. ఎగ్జిట్ నెంబర్ 16 వచ్చేసి మనకి శంషాబాద్ బెంగళూరు హైవే. ఈ శంషాబాద్లో దిగి కూడా డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళొచ్చు. అలా వెళ్తే మనకు డైరెక్ట్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వరకు వెళ్తుంది. ఎగ్జిట్ నెంబర్ 17 వచ్చేసి రాజేంద్ర నగర్. ఎగ్జిట్ నెంబర్ 18 వచ్చేసి టీఎస్పీఏ. ఈ టీఎస్పీఏ ఏంటంటే మనకి వికారాబాద్ వెళ్ళడానికి, లేదు అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళడానికి, లేదంటే మొయినాబాద్ వెళ్ళడానికి ఈ ఎగ్జిట్ నెంబర్ 18. ఎగ్జిట్ నెంబర్ 18A ఇది నార్సింగ్ ఎగ్జిట్, ఇది కొత్తగా రీసెంట్గా ఓపెన్ అయింది. ఎగ్జిట్ నెంబర్ 19 వచ్చేసి నానక్రామ్ కూడా. ఈ నానక్రామ్ కూడా మనకి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇది డైరెక్ట్ గచ్చిబౌలి టువర్డ్స్ గచ్చిబౌలి ఉంటుంది. ఒకవేళ నానక్రామ్ కూడా వెళ్ళాలంటే మనం స్లైట్ లెఫ్ట్ తీసుకొని కిందికి వెళ్తే మనకి నానక్రామ్ కూడా స్ట్రేట్ వెళ్తే మనకి ఏఏజీ హాస్పిటల్స్ గచ్చిబౌలికి వెళ్ళడానికి కూడా ఎగ్జిట్ నెంబర్ 19 ఉంటుంది. టోటల్ ఎగ్జిట్స్ 19 + 3 22 ఎగ్జిట్స్ అనేవి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ మీద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోకుండా వచ్చి ఇబ్బంది పడడం కంటే ఈ వీడియో చూసి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారు నా తరపున నేను అనుకుంటున్నా. ఇలాంటి మంచి వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ముచ్చట్లకి పులి స్టాప్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్.